హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. హైట్ పెంచమని లేదు బ్లౌజ్కి, కానీ నెక్ పెంచమన్నారు. అలాంటప్పుడు ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, హైట్ కరెక్ట్గా ఉందన్నమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి ఓపెన్స్ అనేది నా వైపు నుండి, జాయింటింగ్ అనేది అటువైపు నుండి. చూడండి, నేనైతే ఈరోజు కింద కూర్చొని కట్ చేస్తున్నాను బ్లౌజెస్. నిల్చొని కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనమాట. ఇంకా అందుకని కింద కూర్చొని కట్ చేసుకుందామని చెప్పేసి హాయిగా కింద కూర్చొని కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్. బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇలా బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి కుట్ల కోసం. మనము ఇక్కడికి ఒక లైన్ వేయాలి. మరి నెక్ చాలామంది ఏం చెప్తారంటే నెక్ పెంచమన్నప్పుడు పొడవు కూడా పెంచమంటారు, కానీ ఈ కస్టమర్ వచ్చేసి నెక్ మాత్రమే పెంచమంది, పొడవు పెంచకూడదండి. చూడండి, చెస్ట్లు చూసుకుందామంటే ఇలా ఉందన్నమాట. ఈ మధ్యలో ఇలా వస్తున్నాయి బ్లౌజులు. ఇంకా ఇటువంటప్పుడు చెస్ట్ బ్యాక్ పార్ట్ చూసుకోవడం బెటర్. ఏంటంటే గ్యాప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో చూసుకోండి. లేదంటే కొంచెం సాగదీసినట్టు చూసుకుని వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ని. ఇంకా అదంతా ఎందుకు మాకు అర్థం కావట్లేదు, కొంత డౌట్ ఉందన్నమాట కొంతమందికి. అందుకని నేను మళ్ళీ ఇలా చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని ఆ చంక కింద కుట్టు నుంచి ఈ చంక కింద చివరి వరకు చూసేసుకోవాలి. చూసేసుకుంటే వచ్చిందే మనకు చెస్ట్ లూజు. చూడండి, నేను చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిందే మనకు చెస్ట్ అనమాట. నాకు 9 ఇంచులు వచ్చిందనమాట, అంటే 18 ఇంచులు వచ్చింది. మొత్తం టోటల్ ఎంత అనేది మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ 9 ఇంచులు అయితే డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రైట్గా అక్కడికి ఒక లైన్ వేసేసి ఇప్పుడు వచ్చేసి మనం నెక్ లూజ్ ఎంత పెట్టాలి ఈ సైజ్కి అన్నప్పుడు నడుము లూజ్ తెలియాలి. నడుము లూజ్ని బట్టి నెక్ లూజ్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట బ్లౌజు. బ్యాక్ నెక్ కోసం అయితే ఫస్ట్ నెక్ ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని తర్వాత దించుతానమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీకు చెస్ట్ ఎంత అనేది చెప్పడానికి చూస్తున్నాను అనమాట. చెస్ట్ మనకి వచ్చేసి 36 ఇంచుల చెస్ట్, 32 ఇంచుల నడుము లూజ్ ఉందన్నమాట. 8 ఇంచులు అంటే 4 ఫోల్డింగ్స్గా చేస్తే ఎంత అవుతుంది? 32 ఇంచులు నడుము లూజు. నెక్ లూజ్ వచ్చేసి 2.5 సరిపోతుంది ఈ బ్లౌజ్కి. కింద వచ్చేసి 2.5. చూడండి, ఇంకొక 1 ఇంచ్ దించుతున్నాను ఇక్కడ నేను. ఇలా ఈ విధంగా దించుకోవాలి. పొడవు దించమన్నప్పుడు ఏమవుతుంది, ఈ వీపు భాగం అనేది చిన్నగా అయిపోతుంది అనమాట. కస్టమర్ని ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది, పొడవు దించి నెక్ దించాలా లేదా నెక్ ఒకటే దించాలని. చాలామంది అయితే పొడవు దించి నెక్ దించమంటారు. నెక్ దించుకున్నప్పుడు ఈ కస్టమర్ మాత్రం నెక్ మాత్రమే దించమంది కాబట్టి ఇక్కడ నెక్ మాత్రమే దించుతున్నాను. ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి రౌండ్ తిప్పేసుకోవడం. మంచి రౌండ్గా వస్తుందండి బ్లౌజ్ అనేది, పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. భుజం వచ్చేసి షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చంకదింపు అనేది సైజ్ ప్రకారం పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసేసి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టి రౌండ్ తిప్పాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా తిప్పేస్తున్నానండి. ఇంకా చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ ఎలా చెక్ చేసుకోవాలి? బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి, ఫ్రంట్లో కాదు. 8 ఇంచులు ఉంది, పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు సరిపోయిందనమాట. ఇంకా నాకు ఒకేసారికి సరిపోతుందండి, నాకు తెలుస్తుంది అనమాట. ఇలా చూస్తే రోజు కట్ చేసి తెలిసిపోతుంది. ఒక 2-3 గీతలు అటు ఇటు ఉన్నా ఏం పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. ఇంతకన్నా సింపుల్ మెథడ్లో ఇంతకన్నా ఈజీగా అంటే ఇంకా చెప్పలేమన్నమాట. మరీ అంత సింపుల్గా ఎలా ఉంటుంది, ఎంతో కొంత కష్టం అనేది ఉంటుంది దేంట్లో అయినా. చూడండి, నడుము దగ్గర క్రాస్గా ఈ కొద్దిపాటి క్లాత్ తీయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగే మారిపోతుంది అనమాట. ఇలా షోల్డర్కి ఎదురుగా టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసేస్తానండి డైరెక్ట్గా, ఎందుకంటే నేను తీసుకుంది మీటర్ లైనింగ్ సైజ్ వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి మీడియం సైజ్ మనకి 32 అనడం అంటే మీడియం సైజ్కి. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్గా చెప్తున్నాను. వీడియోని చూసే వాళ్ళు ఫస్ట్ లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం నేనైతే క్రాస్ కటింగ్ ఈ విధంగా వేస్తానండి. ఓపెన్స్ ఉన్న వైపు ఆమ్ రౌండ్ వచ్చేటట్టుగా వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ హైట్ అనేది బ్లౌజ్లోంచి తీసుకోండి. బ్లౌజ్ లేనప్పుడు మాత్రమే 2.5 ఇంచులు మార్చేసుకోండి. బ్లౌజ్ ఉన్నప్పుడు బ్లౌజ్లోంచే తీసుకోండి. ఎందుకంటే మనకు కొంతమందికి చెస్ట్ హెవీగా ఉంటుంది, కొంతమందికి చిన్నగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. రకరకాలుగా బాడీ షేప్స్ ఉంటాయండి. చెస్ట్ జారిపోయి ఉంటుంది, కొంతమందికి ఫిట్గా ఉంటుంది. కాబట్టి చూసి కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ హైట్ అనేది ఇలా షోల్డర్కి ఎదురుగా డాట్ వేస్తాం కదా, షోల్డర్ దగ్గర నుంచి ఆ డాట్ వరకు ఫ్రంట్ హైట్ ఎంత ఉంటే అంత చూసేసుకొని మనం దానికి ఖర్చు కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, నాకు ఎంత వచ్చిందో అంత దానికి ఖర్చు కలుపుకొని 13 ఇంచుల హైట్ అయితే పెట్టేశాను. మనం మేల్గా బ్లౌజ్లో ఈ ఫ్రంట్ హైటు
బ్యాక్ మనకి చంకదింపు అనేది కరెక్ట్గా బ్లౌజ్కి ఇచ్చామంటే కరెక్ట్గా కుదురుతుందండి. నెక్ విడ్త్ కూడా అలాగే ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అంత సైజుకి ఉక్స్ సైడే చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట. నాకైతే 7 ఇంచెస్ పైన ఉంది, నేను 7 పెట్టేస్తున్నాను. ఇక్కడ మరీ పెద్దగా ఉందన్నమాట సైజ్కి. ఉక్స్ పట్టి వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి 4 ఉక్స్కి మార్కింగ్ వేసుకోవచ్చు, లేదంటే కుట్టిన తర్వాత వచ్చిన దానికి 1 ఇంచ్ కలిపి వేసుకోవచ్చు. సైడ్ వైపున ఒక్కసారి క్లాత్ అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని కట్ చేసుకోవాలి. డాట్స్ వచ్చేసి 2.5 ఇంచులకు 32 కదా, 2.5 ఇంచులకు 2 ఇంచుల వెడల్పు సరిపోతుంది. పొడవు వచ్చేసి 2.5. ఈ విధంగా డాట్స్ వేసేస్తానమాట. చాలా సింపుల్ పద్ధతిలో ఉంటుంది కటింగ్ అనేది, అలాగే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనం బ్లౌజ్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన కొలతలు 3 కరెక్ట్గా తీసుకున్నామంటే బ్లౌజ్ సెట్ అవుతుంది. ఏంటది? ఫ్రంట్ హైటు, మనం బ్లౌజ్ పొడవు అనేది సైజ్ ప్రకారం వెళ్తాం. ఫ్రంట్ హైట్లో దగ్గర మిస్టేక్ చేస్తారు. ఫ్రంట్ హైటు, చంకదింపు, నెక్ లూజ్ అంటే మనం నెక్కు 2 ఇంచులు 2.5 ఇంచులు లూజ్ పెడతాం కదా, అది ఆ 3 కరెక్ట్గా తీసుకోగలిగారంటే మీరు బ్లౌజులు మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి ఎక్కడ పాడైపోతాయి బ్లౌజులు? షోల్డర్ జారడం వల్ల, లేదంటే ఫ్రంట్ పైకి ఎత్తిపోవడం, లేకపోతే బ్యాక్ పార్ట్ అంతా ముందుకు దిగిపోవడం. ఇది ఎక్కడ ఫ్రంట్ హైట్ సరిగ్గా తీసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి దిగిపోతుంది అనమాట. అది మనం గమనించుకోవాలి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది గమనించుకోవాలన్నమాట. షోల్డర్ జారిపోతుంది కొంతమందికి. షోల్డర్ ఎందుకు జారిపోతుంది? మనం నెక్ ఎక్కువగా కట్ చేసినప్పుడు షోల్డర్ జారిపోతుంది. కొన్ని ఛానల్స్ ఏంటంటే చార్ట్ రాసి పెడతారు కదా, 30 నుంచి 40 వరకు ఇంతే తీసుకోవాలి, 20 నుంచి 30 వరకు అంటే 25 నుంచి 30 వరకు చిన్న సైజ్కి ఇలా తీసుకోవాలి, మీడియం సైజ్కి ఇలా తీసుకోవాలి. అందరికీ అలా సెట్ అవ్వదన్నమాట. చూసి తీసుకోవాలి మనం. దాన్ని కరెక్ట్గా తీసుకునే కెపాసిటీ మనకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి బ్లౌజులు మంచిగా స్టిచ్ చేసి ఇవ్వచ్చండి. ఫ్రాక్స్, డ్రెస్సులు మిగతావన్నీ కుట్టడం అనేది ఈజీ, బ్లౌజులు కుట్టడమే హార్డ్ నన్ను అడిగితే. ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క షేప్లో ఉంటుంది, బాడీకి అద్దినట్టు ఉండేది బ్లౌజ్. కాబట్టి బ్లౌజ్ విషయంలో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, మీరు తీసుకోగలగాలి. ఇప్పుడు 30 నేను 40 నడుము లూజ్ కట్ చేశాను బ్లౌజు. 40కి షోల్డర్ ఎంత చెప్తారు? 3 అంటే షోల్డర్ కాదండి, నెక్ లూజ్ ఎంత చెప్తారు? 3 ఇంచులు చెప్తారు, కానీ నేను అక్కడ 2.5 పెట్టాను. అలా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మార్పులు చేర్పులు చేసుకుంటూ కుడితేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. నేను బ్లౌజ్ గురించి చెప్తూ కట్ చేస్తున్నాను అంతే అండి, ఏమీ చెప్పట్లేదు ఈ వీడియోలో. అంటే నేను ఎందుకు బ్లౌజ్ జారిపోతుందో ఆ మ్యాటర్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నేను 2 హ్యాండ్స్, ఒకటి ఫుల్ హ్యాండ్స్ కట్ చేశాను, ఇంకొకటి ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మీకు బ్లౌజ్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మీరు గమనించుకోండి. ఫ్రంట్ హైట్ దగ్గర మీరు కుట్టే ప్రతి బ్లౌజ్ షోల్డర్ జారుతుంది అంటే షోల్డర్ దగ్గర, లేదు బ్యాక్ పార్ట్ ఫ్రంట్కి వచ్చేస్తుందంటే ఫ్రంట్ హైట్ దగ్గర, చంకల కింద ముడతలు వస్తుందంటే చంకదింపు దగ్గర. ఈ 3 సెర్చ్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్ టైలర్ అవుతారండి. ఇవాళ వీడియో ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.